హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తూ ఇవాళ ఒక ఆరోగ్యకరమైన రుచికరమైన వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే దాబా స్టైల్ పాలక్ ఆలు కర్రీ. చపాతీకి, రైస్కి, పూరీకి దేనికైనా కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది. ఇంకా చాలా హెల్దీ, ఎందుకంటే దీంట్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ. ప్రాసెస్ ఏంటో చూసేసేద్దాం. దాబా స్టైల్ పాలక్ ఆలు కర్రీని తయారు చేయడానికి ముందుగా వేడి నీళ్ళు కాస్తున్నాను పొయ్యి మీద. ఇంకా బంగాళదుంపల్ని ఉడికించుకొని వడబుట్టకేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే మార్కెట్లో పాలకూర చాలా ఫ్రెష్గా దొరుకుతుంది కదా, ఆ పాలకూరని క్లీన్ చేసి పక్కన పెట్టాను. వాటరు బాయిల్ అవుతున్నాయి, జస్ట్ కొంచెం వేడైతే చాలు. పాలకూరని జస్ట్ రఫ్గా చాప్ చేసుకున్నాను. ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లో ఈ పాలకూర కట్ చేసుకున్నాం కదా వేసేసుకోండి. పక్కనే చల్లటి వాటర్ని సిద్ధం చేసుకోండి. ఎక్కువసేపు పాలకూరని బాయిల్ చేయొద్దు, ఒక 2-3 నిమిషాలు మాత్రమే బాయిల్ చేయండి. వాటర్ అన్నీ పోయేటట్టు హాట్ వాటర్ వడబుట్టలోకి వేసుకున్నాను. వడబుట్ట నుంచి చన్నీళ్ళల్లోకి మార్చండి. అప్పుడు మాత్రమే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా బాగుంటుంది పాలకూర. చన్నీళ్ళల్లో ఎక్కువసేపు ఉంచొద్దు, వెంటనే తీసేసి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చీలు కూడా విరిచి వేసి అలాగే కల్లుప్పు వేసి మిక్సీ పట్టుకోండి. ఇలా ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టడంతో పాటు ఇంటి నిండా కూడా పోసేసాను నేను. ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా మిక్సీ పట్టుకోవాలండి. 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని రెబ్బలు వెడలు తీసి పక్కన పెట్టుకున్నాను. తొక్కు ఒలిచేసి, మీకు ఇష్టమైతే తొక్కుతో సహా అయినా వేసుకోవచ్చు. పాన్లో 1 గంట వరకు నూనె వేసుకున్నాను. ఎక్కువ నూనె పట్టదండి ఈ వంటకానికి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు. మీకు వెల్లుల్లి రెబ్బలు ఇష్టం లేకపోతే వేయకండి, కానీ వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. సీజనింగ్ కోసం కొంచెం ఉప్పు పసుపు వేసాను. ఈ ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు ఎర్రగా వేగాలి. దీంట్లో వేసే ఐటమ్స్ తక్కువే కానీ చాలా బాగుంటుంది రెసిపీ మాత్రం. ఇంకా హెల్దీ కూడా. వెల్లుల్లి వల్ల మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. పాలకూరలో ఉన్నంత ఫోలిక్ యాసిడ్ దేంట్లో లేదు. పాలకూర ఉడకపెట్టేటప్పుడు వాటర్ ఉన్నాయి కదా, అవి కర్రీలో వేయకండి, అవి మంచివి కావు, పడేసేసేయండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూను నిండా ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి వేస్తున్నాను. ధనియాల పొడి మనకి డైజెషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఐరన్ని అబ్జర్వ్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. దానివల్ల మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా జీలకర్ర పొడి డైజెషన్కి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని వేయాలి. పాలకూరలోనే చాలా సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ మాత్రం చాలా తక్కువ వేసుకోండి. ఇంకా మిక్సీ జార్ తొలిపేసిన నీళ్లు కూడా వేస్తున్నాను. ఇదంతా ఒక 10 to 15 మినిట్స్ కుక్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. మూత పెట్టుకోండి, లేకపోతే పిందులు ఇంటి నిండా పడతాయి. ఈ లోపల బంగాళదుంపలు కట్ చేసుకుందాం. ఆలు తొక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో ఆలు యాడ్ చేయాలి. ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఈ ముక్కలు మెత్తబడే వరకు చక్కగా మూత పెట్టుకొని కూర కూడా దగ్గరికి పడే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకోండి. కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో 1 స్పూను ఫుల్ ఘీ వేయండి. ఇది మాత్రం స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది టేస్ట్. నెయ్యి వేయటం వల్ల టెక్స్చర్ కూడా బాగుంటుంది, షైనీగా ఉంటుంది కర్రీ.
ఇంకా తింటుంటే తినాలనిపిస్తుంది మనకి, అంత బాగుంటుంది. ఇంకా నెయ్యి వేసినాక కుక్ చేయాల్సిన అవసరం లేదు, స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, కమ్మకమ్మని ధాబా స్టైల్ పాలక్ ఆలూ కర్రీ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన వీడియో చూస్తుంటే మీరు కూడా రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. చపాతీకైనా దేనికైనా కాంబినేషన్గా ఈ కర్రీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటాను.